సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్య శ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. వృషభ రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ కేతుగ్రస్త చంద్రగ్రహణం ఏదైతే చతుర్థ స్థానమందు ఏర్పడుతూ ఉన్నదో, గ్రహణ గోచారాన్ని అనుసరించి చిత్తభ్రంశో మానహాని బుద్ధి చాంచల్యమేవచ కర్మ వైకల్య కార్యం చ అన్నారు. అంటే ఇక్కడ గ్రహణ గోచారము కొన్ని విషయాలను చెప్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ వారంలో బుర్ర పనిచేయదు. అంటే ఏం ఆలోచన చేస్తామో, ఏ విధంగా మనం ముందుకెళ్లాలని అనుకుంటామో అదంతా కూడా కొంత వ్యతిరేకంగా జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మానసికమైనటువంటి సంఘర్షణలు కొంత ఎక్కువగా ఉంటాయి ఒకటి. అలాగే ఈ వారంలో ప్రత్యేకించి బుద్ధి చాంచల్యమేవచ కర్మ వైక్లభ్య కార్యంచ, అంటే ఏ పని అయితే మనం చేస్తున్నామో ఆ పని సక్సెస్ఫుల్ గా పూర్తి అవ్వడానికి అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఏదో ఒక అవరోధము, ఏదో ఒక ఆటంకము ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ గ్రహణ గోచారము అనేటువంటిది ఇంకా ఏ విషయాలు చెప్తుంది? చతుర్థ స్థానం ముందు ఏర్పడడం వల్ల కుటుంబపరమైనటువంటి విషయాలు ప్రభావితమవుతాయి, ఉద్యోగపరమైనటువంటి విషయాలు ప్రభావితమవుతాయి, అలాగే వాహన సంబంధమైనటువంటి విషయాలు ప్రభావితమవుతాయి, గృహ సంబంధమైనటువంటి విషయాలు ప్రభావితమవుతాయి. కాబట్టి ఈ వారంలో ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండడం, ఉద్యోగ విషయాల్లో జాగ్రత్తగా ఉండడం, కుటుంబ సభ్యులతోటి మాట్లాడేటప్పుడు, కుటుంబ సంబంధమైనటువంటి విషయాలలో నిర్ణయాలు తీసుకునేటప్పుడు వీటన్నిటి పరంగా కూడా ఈ వారంలో చాలా జాగ్రత్తగా ఉండడం చెప్పదగినటువంటి సూచన. దశమంలో ఉన్నటువంటి రవి కుజుల యొక్క యుతి ఈ రాశి వారికి ఒక పెద్ద ఆయుధంగానే చెప్పుకోవచ్చు. లాభంలో ఉండేటువంటి శని శుక్రులు కూడా యోగిస్తారు. అయినప్పటికీ ఈ గ్రహణ గోచారం కొంత డామినేట్ చేస్తూ ఉండడం వల్ల ఈ ఉద్యోగ, కుటుంబ, వాహన, గృహ సంబంధమైనటువంటి విషయాలు ఎక్కువ ప్రభావితం అవుతాయి. ఆ విషయాల్లో మనస్తాపం జరగడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ విషయాలను ప్రత్యేకించి ఈ వారం వృషభ రాశి వారు గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఈ గ్రహణ గురించి, అంటే ఈ గ్రహణ సంబంధమైనటువంటి దోషం నుండి బయటపడడానికి ఈ రాశి వారు ప్రత్యేకించి దానాదులు ఇవ్వాలి. మమ జన్మరాశి సూచిత, మమ జన్మరాశి వశాత్ గ్రహణ సూచిత సర్వారిష్ట శాంత్యర్థం అనేటువంటి సంకల్పం చెప్పుకుని యథాశక్తి దానాదులు అవి ఇచ్చుకోవడం ద్వారా ఈ వారంలో ఈ గ్రహస్థితి నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికి రుద్రకవచాన్ని పారాయణ చేయడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి మిథున రాశి.